తెలంగాణ నయాగారగా బొగతా జలపాతం తొలకరి చినుకులతో జలకళను సంతరించుకుంది. ఉపరితల ద్రోణి కారణంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జలపాతం ఉప్పొంగుతోంది. పైనుండి జాలువారుతున్న పాల నురగలాంటి నీటిదారుల అందాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. కానీ పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన ఇనుప కంచె విరిగిపోయి ప్రమాదకరంగా మారిన ఫారెస్ట్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోలేదని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎఫ్ఆర్ఓ చంద్రమౌళిని మా ప్రతినిధి చరవాణిలో వివరణ కోరగా పై అధికారుల నుంచి ఆదేశాలు లేవని తప్పించుకుంటున్న వైనం విస్మయానికి గురి చేస్తోందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. లేదు, ఒక చిన్న ఫంక్షన్కి వచ్చాము. ఈ ప్లేస్కి ఆల్రెడీ మేము ఇంతకు ముందు వచ్చి వెళ్ళామన్నమాట. మళ్ళీ సెకండ్ టైం విజిట్ చేద్దామని చెప్పి వచ్చాము. ఎట్లా ఉందండి ఇక్కడ? బాగుందండి, వాతావరణం ఎలా ఉంది? వాతావరణం కూడా బాగుంది, కానీ కన్వీనియన్స్ ఇంకొంచెం పెంచాలి. మేము ఫస్ట్ టైం వచ్చినప్పటికి చాలా బాగుంది, అంత కన్వీనియన్స్ ఇప్పుడు లేదు, అసలు అంత లేదు, కన్వీనియన్స్ అనేది లేదు. అప్పుడు బాగుంది, ఇప్పుడే అయింది కాబట్టి దీనివల్ల మీకు ఏమన్నా కొంచెం ఇబ్బంది కావచ్చు. కాకపోతే రాబో రోజులలో ఇంకా పెంచుతారు. నెక్స్ట్ ఏంటంటే వాటర్ ఫ్లోటింగ్ అనేది నిన్న కురిసిన వర్షం వల్ల వచ్చింది. అవును, నిన్న వచ్చిన వర్షం పడింది కదండి. ఇది అవును, ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుండి వస్తుంది. అవును అవును. ఇంతకు ముందు మేము వచ్చాము, మేము ఫ్యామిలీ ట్రిప్స్ బాగా వేస్తాం అనమాట. ఫ్యామిలీ ట్రిప్తో మేము వచ్చేవాళ్ళము. ఇంతకు ముందు కూడా వచ్చామన్నమాట. మ్యాక్సిమం ఒక 30-50 మెంబర్స్ వరకు వచ్చి విజిట్ చేసి వెళ్ళాము ఆల్రెడీ మేము ఇంతకు ముందు. మళ్ళీ ఇది సెకండ్ టైం మేము రావడం. మీకు ఎలా ఉందని అనుభూతి? మంచిగా మేడం చెప్పండి. బాగుంది, చాలా